నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకనంటే నేనైతే ఒక ప్లేస్‌కైతే వెళ్తున్నాననమాట. అది నేను 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక ప్లేస్‌కైతే వెళ్తున్నాను. అండ్ ఆ ప్లేస్ వచ్చేసి ఒక టెంపుల్ అనమాట. రాఖీ పండుగ రోజు అక్కడికి వెళ్ళడం అనేది నా అదృష్టం అని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాననమాట. మళ్ళీ ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. నాకు ఆ టెంపుల్ అంటే చాలా ఇష్టము. సో, అమ్మవారు ఆ రోజు నన్ను రప్పించుకుంటుందని అనుకున్నాననమాట. సో, మేమైతే అందరం కలిసేసి అక్కడున్న ఒక మహిమగల టెంపుల్‌కి వెళ్తున్నాము మా ఊర్లో. అండ్ అక్కడ ఆషాఢంలో బోనాలు బాగా జరుపుతారు. చాలామందైతే అక్కడికొస్తారనమాట. ఈ టెంపుల్‌కి ఒక పెద్ద చరిత్రే ఉందని చెప్పుకోవాలి. సో, నాకు ఒకవేళ ఉంటే లక్ అనేది నేను ఆ టెంపుల్ గురించి ఒక ఫుల్ వ్లాగ్ అనేది చేయాలి అని అనుకుంటున్నాననమాట. సో, చూద్దాం ఆ అమ్మవారి దర్శనం నాకు మళ్ళీ ఎప్పుడు కలుగుతుందో అని చెప్పేసి. సో, రాఖీ పండుగ రోజు ఆ గుడిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే హోమం కూడా చేశారనమాట. సో, హోమం అయిపోయిన తర్వాతకి ఆఫ్టర్‌నూన్ అన్నదానం ఉంటుంది కదా! సో, మేమైతే ఆ అన్నదానానికి వెళ్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ మా మా వాళ్ళొచ్చేసరికి లేట్ అయిపోయింది. సో, లేట్‌గా మేమైతే టెంపుల్‌కి వెళ్తున్నామనమాట. సో, అక్కడికి వెళ్ళేసరికి అన్నదానం ఉంటుందో లేదో మాకైతే తెలీదు. సో, అదృష్టం ఉంటే గుడి దగ్గర ప్రసాదం అయినా కానీ మనకి భోజనం అయినా దొరుకుతుంది అని అనుకుంటాం కదా! సో, అలాగే మాకు అదృష్టం ఉంటే అన్నదానం జరుగుతది. మేము తింటామని అనుకున్నాము. లేకపోతే అమ్మవారిని దర్శించుకొని రావచ్చు అని అనేసి వెళ్ళామనమాట. సో, కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి లాస్ట్‌లో మేమే మిగిలాము. అండ్ మేమే ఉన్నామనమాట. సో, "రండమ్మ ఉంది తినండి" అని చెప్పేసని అన్నారు. సో, మాకైతే అమ్మవారి అనుగ్రహం ఉంది అని అనుకున్నామనమాట. సో, అన్నదానం అయితే మేము తినడానికి మాకు అదృష్టం దొరికిందని మేమైతే అనుకున్నాము. సో, అన్నదానం అయితే చేశామనమాట. అండ్ ఇంకొకటేంటంటే అంబత్రేయ క్షేత్రంలోనే మనకి ఇక్కడ ప్లేట్స్ ఉంటాయని చెప్పాను కదా! కానీ కాదు. ఇక్కడ అమ్మవారి మా ఊర్లో అమ్మవారి టెంపుల్‌లో కూడా ప్లేట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, భోజనాలు కూడా ప్లేట్స్‌లోనే పెట్టుకొని తినడం, అలాగే మనం తిన్న తర్వాతకి ఆ ప్లేట్స్ కడిగేసి అక్కడ పెట్టేసుకోవాలనమాట. సో, నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఎందుకంటే నేను 20 ఇయర్స్ తర్వాత ఆ టెంపుల్‌కైతే వెళ్తున్నాను కదా! అలాగే మళ్ళీ నా ఫ్యామిలీతో అండ్ నా పిల్లలతో కలిసి నేను వెళ్ళడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకది ఏ టెంపుల్ అనేది నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను.